ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యం ఏమిటంటే కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదువుదాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఇక్కడ కీర్తనకారుడు అయినటువంటి కోరహు కుమారులు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయుడుగా ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు అంటాడు. ఇక్కడ మొదటి వచనానికి 2-3 వచనాలకు లింక్ దేంతో ప్రారంభమవుతుందంటే కావున. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు కాబట్టి, అదేవిధంగా ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉన్నాడు కాబట్టి, భూమి మార్పు నొందిన అంటే ఇప్పుడున్నటువంటి భూమి ఇంకా కొంచెం మారచ్చు కొన్ని రోజుల తర్వాత. అదేవిధంగా నడి సముద్రములో పర్వతాలు మునిగిన, ఈ రోజుల్లో చాలా కొండలు మునిగిపోతున్నాయి. ఒకవేళ నడి సముద్రాల్లోనికి కొండలన్నీ మునిగిపోయినప్పటికీ, అదేవిధంగా పర్వతాలు కదిలినప్పటికీ, పొంగునకు జలములు ఘోషించినప్పటికీ, నురుగు కట్టినప్పటికీ మనము భయపడము అంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం వేటికిని చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. కాబట్టి ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా ఆయన మనకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు. కాబట్టి ఈరోజు మీ చుట్టూ కొన్ని పరిస్థితులు మారుతూ ఉండొచ్చు. ఒకవేళ కొన్నిసార్లు సమస్యలు అనేటువంటివి, శ్రమలు అనేటువంటివి శత్రువైన సాతాను తీసుకొస్తూ ఉండొచ్చు. కానీ మన దేవుడు మనకు నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ కూడా మన పక్షమున ఉండి మనకు విజయం ఇస్తాడు. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు ఏ విధంగానైతే మనము భయపడము అన్నాడో, ఈరోజు మనం కూడా భయపడాల్సిన అవసరం లేదు. నాతో పాటు చెప్పండి, నేను భయపడను, నా దేవుడు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అని నాతో పాటు చెప్పండి, లేకపోతే కామెంట్ చేయండి. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈరోజు నాయన తండ్రి, మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి వందనాలు. మాకు ఆశ్రయముగా దుర్గంగా ఉంటానన్నారు. అదేవిధంగా నాయన ఆపత్కాలంలో మీరు నమ్ముకొనదగిన సహాయకుడు తండ్రి. కాబట్టి మేము భయపడము తండ్రి. ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా మీరు మాకు సహాయం చేస్తారని మీరు ఇచ్చిన మాటను బట్టి వందనములు చెల్లిస్తూ ఈ దినమంతా కూడా మమ్మల్ని నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.